హాయ్ అండి. నమస్తే. చలికాలంలో లేదా వర్షాకాలంలో వాతావరణం కొద్దిగా తడిగా ఉన్నప్పుడు, వాతావరణంలో తేమ ఉన్నప్పుడు, అప్పుడు పుల్లటి పచ్చళ్ళు లేదా తొక్కు, చట్నీ ఏదైనా అనండి, పుల్లగా ఉండే పదార్థాలు మనం వండుకొని తినడానికి కొందరు భయపడుతుంటారు. ఎందుకంటే పుల్లగా తిన్నప్పుడు అస్తమా పేషెంట్స్ కానివ్వండి, కొంచెం త కఫం ఎక్కువగా పేరుకుంటుందని కొందరు భయపడుతుంటారు. దగ్గు, జలుబు చేస్తుందని పిల్లలకైనా కానీ, వృద్ధులకైనా కానీ, ఇంట్లో ఆడవాళ్ళైనా కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అయినా కానీ, ఆ విధంగా మీకు దగ్గు, జలుబు రాకుండా అంటే ఒంట్లో కఫం పేరుకోకుండా మీరు పుల్లటి పచ్చళ్ళు లేదా చట్నీస్ చేసుకున్నప్పుడు, పుల్లటి పదార్థాలు వండుకున్నప్పుడు ఏ విధంగా చేసుకున్నట్టయితే మీరు ఏ దగ్గు, జలుబు బారిన పడకుండా సేఫ్‌గా తినొచ్చు. ఏ భయం లేకుండా తినొచ్చు. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చూపిస్తాను. ఇది గోంగూరతో చేసి చూపిస్తున్నాను. గోంగూర అనే కాదండి. మీరు ఏ రెసిపీ చేసుకున్నా, పుల్లగా పచ్చళ్ళు లేదా చట్నీస్ చేసుకున్నా ఈ విధంగా కొన్ని కామన్ ఇంగ్రీడియెంట్స్ అనేవి ఉంటాయి చట్నీస్‌లో. ఇలాంటి కామన్ ఇంగ్రీడియెంట్స్ మీరు యాడ్ చేసుకున్నట్టయితే ఈ విధంగా నేను చూపించిన విధంగా కొంచెం చేంజ్ చేసుకున్నట్టయితే మీకు చలి లేదా వర్షాకాలంలో తడి వాతావరణంలో అది పచ్చళ్ళు లేదా చట్నీస్ తొక్కు తిన్నప్పుడు మీకు జలుబు చేస్తుంది, దగ్గొస్తుంది, కఫం పేరుకుంటుంది, గొంతు నొప్పి వస్తుందని భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. పదండి మరి రెసిపీ చూద్దాము. నేను మీకు కొన్ని కామన్ ఇంగ్రీడియెంట్స్‌తో ఈ రెసిపీ అంటే గోంగూర పచ్చడితో చూపిస్తున్నాను. ఇదే కామన్ ఇంగ్రీడియెంట్స్ మీరు ఏ రెసిపీలో పుల్లగా చేసుకునే ఏ పచ్చళ్ళలోకైనా కానీ వేసుకొని చేసుకోవచ్చండి. దీనివల్ల మీకు దగ్గు ఉన్నా కానీ అది ఇంకా తగ్గిపోతుంది. దగ్గు, జలుబు ఉన్నా కానీ ఏ ప్రాబ్లమ్ ఉండదు. పదండి రెసిపీ చూద్దాము. చూడండి, నేను ఇక్కడ గోంగూర తీసుకుంటున్నాను. పుల్లటి పచ్చళ్ళలో మామూలుగా అది బయట రూమ్ టెంపరేచర్‌లో ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి మీరు ఏ వెజిటబుల్ తీసుకున్న ఆకుకూర అయినా కానీ, గోంగూర అయినా కానీ, చింతపండు అయినా కానీ, ఉసిరికాయ అయినా కానీ దాన్ని బాగా శుభ్రంగా 3, 4 సార్లు బాగా కడిగేసిన తర్వాత కొద్దిసేపు గాలికి పెట్టేసేయాలి. ఏమాత్రం తడి లేకుండా. ఆ తర్వాత చూడండి, దీనికి తోడుగా నేను గోంగూర తీసుకున్నాను కాబట్టి దానికి తోడుగా పచ్చిమిరపకాయలు, ఇంకా వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పొట్టులో కూడా మంచి ఔషధ గుణాలు ఉంటాయి. పుల్లటి పచ్చళ్ళు చేసుకున్నప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కాస్త ఎక్కువ తీసుకోవాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఇప్పుడు ఇది గోంగూర మధ్యలో పెడదాము. గోంగూర అడుగు భాగాన వేసేసి మధ్యలో పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి రెబ్బలు పెట్టి పైనుంచి మళ్ళీ గోంగూర వేసేద్దామండి. చూస్తున్నారా, వెల్లుల్లి రెబ్బలు నేను కాస్త ఎక్కువనే తీసుకున్నాను. ఏ పుల్లటి పచ్చళ్ళలోకైనా కానీ వెల్లుల్లి రెబ్బలు కాస్త ఎక్కువ తీసుకోండి, పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోండి. కొంచెం ఘాటుగానే చెయ్యండి, ఏం పర్వాలేదు. ఘాటుగా చేస్తే మీకు దగ్గు వస్తుందని భయం అవసరం లేదు, కఫం పేరుకుంటుందన్న భయం కూడా అవసరం లేదు. వెల్లుల్లి వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి పుల్లటి పచ్చళ్ళల్లో వెల్లుల్లి రెబ్బలు కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా 2, 3 మనం పోపులోకి తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనికి రుచికి సరిపోయేంత ఉప్పు ఇంకా పసుపు వేసుకుందాము. పసుపు యాంటీసెప్టిక్ కదా, పసుపు కూడా చాలా బాగా పనిచేస్తుంది. కొందరు పచ్చళ్ళలో పసుపు చిటికెడు మాత్రమే వేస్తుంటాడు పోపులో. అలా చెయ్యకండి. పసుపు ఈ సీజన్లో ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో పసుపు మీరు 1 టీ స్పూన్ వరకు వేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. మంచి కలర్తో పాటు రుచి, రంగు కూడా వస్తుంది. అది యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది. మీకు దగ్గు వస్తుందన్న భయం లేదు. ఇంకా ఇది వేగడానికి సరిపోయేంత నూనె, కొంచెం ఆయిల్ కూడా పుల్లటి రెసిపీస్లో కొంచెం ఎక్కువ పోసుకుంటేనే బాగుంటుందండి. ముఖ్యంగా పచ్చళ్ళలో మీరు అది 3, 4 రోజులు బయట రూమ్ టెంపరేచర్లో ఈజీగా నిల్వ ఉంటుంది. దీనిపైన ఒక హెవీ ఐటమ్ ఏదైనా పెట్టేసి స్టవ్ మీద చిన్న మంటలో దీన్ని 10 నిమిషాలు అలాగే వదిలేద్దాం ఉడకడానికి. కేవలం నూనె పోసుకున్నాం, చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా నీళ్ళు టచ్ కాలేదు. పూర్తిగా మగ్గి సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాము. వెల్లుల్లి రెబ్బలు ఇంకా పచ్చిమిర్చి సాఫ్ట్గా దీంట్లో స్మూత్గా అయిపోవాలి. చెక్ చేద్దాము. చూడండి, ఈ విధంగా వెల్లుల్లి పూర్తిగా సాఫ్ట్గా, స్మూత్గా, ఇంకా పచ్చిమిర్చి కూడా సాఫ్ట్గా అయిపోవాలి. ఇది చెక్ చేసిన తర్వాత పప్పు కొట్టని తీసుకొని దీన్ని మెత్తగా రుద్దేద్దామండి. వెల్లుల్లి పూర్తిగా దాంట్లో సాఫ్ట్గా రుద్దేసేయాలి. సాఫ్ట్గా దంగాలండి. దాంట్లో
ఎక్కడ కూడా రెబ్బలు కనిపించకుండా వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి స్మూత్‌గా అయిపోయేటట్టు రుద్దాలి. ముఖ్యంగా ఆకుకూరల్లో గోంగూరకైతే మనం మిక్సీ పట్టొద్దు. మిక్సీ పడితే అస్సలు బాగుండదు. కొందరు మిక్సీ పడుతుంటారు. పప్పు గొట్టంతో రుద్దినప్పుడు ఆ రుచే వేరు. ఇంకోటి కొన్ని రెసిపీస్ మనం మిక్సీ పడతాం కదా! ఉసిరికాయ కానీ, చింతపండు కానీ అవైతే పర్వాలేదు. కానీ ఇలాంటి రెసిపీస్ గోంగూరలో అయితే మీరు మిక్సీ పట్టకండి. పప్పు గొట్టంతో మాత్రమే రుద్దండి. కానీ వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి స్మూత్‌గా అయిపోవాలి. సాఫ్ట్‌గా అది రుద్దేసేయండి. పూర్తిగా సాఫ్ట్‌గా రుద్దండి. ఇది సాఫ్ట్‌గా రుద్దిన తర్వాత చూడండి పోపుకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పోపే కదా ఏముందిలే ఆవాలు జీలకర్ర వేసి పోపేస్తే అయిపోతుంది అన్నట్టు కాదు. పోపులో తీసుకునే ఇంగ్రీడియంట్స్ చాలా ముఖ్యమైనవి. వాటితోనే అసలైన రుచి, రంగు వస్తుంది. వెల్లుల్లి రెబ్బలతో పాటు ఎండుమిరపకాయలు కొన్ని ఎక్కువ తీసుకోండి. పుల్లటి రెసిపీస్లోకి, పుల్లటి చట్నీస్లోకి మీరు పోపు వేసుకున్నప్పుడు కాస్త ఎక్కువ నూనె పోసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఎక్కువ తీసుకోవాలి. దాన్ని పొట్టుతో సహా కచ్చా పచ్చాగా దంచేసుకోండి. ఇంకా ఆవాలు, జీలకర్ర, మెంతులు, దాంతోపాటు ఇంగువ, ఇంకా ఎండు కరివేపాకు. చూడండి వెల్లుల్లి నేను కచ్చాపచ్చాగా దంచేసుకున్నాను, పొట్టుతో సహా దంచేసుకున్నాను. ఇప్పుడు వేడి నూనెలో నూనె కాగిన తర్వాత దాంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసి, ఈ స్టెప్ ఇంపార్టెంట్, పచ్చిగా పెట్టొద్దు. వెల్లుల్లి రెబ్బలు క్రిస్పీగా, బ్రౌన్గా క్రిస్పీగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు చిన్న మంట మీద పెట్టి వదిలేసేయండి. అవి సాఫ్ట్గా ఉండకుండా క్రిస్పీగా చక్కగా బాగా వేగి క్రిస్పీగా అయిపోయి మంచి సువాసన వస్తుంది. దీనివల్ల పుల్లటి రెసిపీస్లో, పుల్లటి పచ్చళ్ళలో మంచి సువాసన, దాంతోపాటు వెల్లుల్లి ఘాటుతో మంచి టేస్ట్ కూడా వస్తుంది, రంగు కూడా వస్తుంది. కాస్త ఎక్కువ వెల్లుల్లి వేసుకున్న ఏం ఇబ్బంది లేదు. దాంతోపాటు ఆవాలు, మెంతులు ఇది కొంచెం ఎక్కువ తీసుకోండి. పోపు దినుసులు కాస్త ఎక్కువ వేసుకోండి. ఈ సీజన్లో ఆవాలు వేడి చేసే గుణం కాబట్టి మెంతులు, ఆవాలు, దాంతోపాటు జీలకర్ర కాస్త ఎక్కువ వేసుకున్నాను. నేను ఒక్కో టీ స్పూన్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, సగం టీ స్పూన్ మెంతులు. ఇంకా ఎండు కరివేపాకు ఉన్నట్టయితే ఆఖరిలో ఎండు కరివేపాకు వేసి అది వేగిన తర్వాత ఇంగు చల్లేసుకోండి. ఇంగువ నేను 1/4 టీ స్పూన్ వేస్తున్నానండి. మీరు క్వాంటిటీని బట్టి వేయండి. తప్పకుండా ఇంగు వేసుకోండి. ఇంగు కూడా వేడి చేసేదే కాబట్టి మీకు పుల్లటి పచ్చడితో దగ్గు వస్తుందన్న భయం అవసరం లేదు. ఇప్పుడు ఇది పోపేసేసుకుందాము. చూస్తున్నారు కదా, దీన్ని పోపేసిన తర్వాత మీరు హాయిగా సర్వ్ చేయొచ్చు. ఎటువంటి భయం అవసరం లేదు. దగ్గు వస్తుందేమో, జలుబు చేసినప్పుడు పుల్లటి పచ్చళ్ళు తినకూడదని, లేదంటే కఫం పేరుకుంటుందన్న భయం అవసరం లేదు. మనం వేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, పచ్చిమిర్చి ఘాటు, మెంతులు ఘాటు, వీటితో మీకు హెల్త్ స్టేబుల్గా ఉంటుంది. ఏ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావు. వీటిని మీరు రూమ్ టెంపరేచర్లో దీన్ని 3 days వరకు స్టోర్ చేయొచ్చు. డైలీ రోజు రెగ్యులర్గా దీన్ని స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు వేయించుకోవాలి. దానివల్ల 3-4 days కూడా రూమ్ టెంపరేచర్లో ఈ చల్లటి వాతావరణంలో ఈజీగా స్టోర్ ఉంటుంది, నిల్వ ఉంటుంది. అదే ఉసిరికాయ పచ్చడి అయితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు. తప్పకుండా ఇలాగే ట్రై చేయండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.